హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. ఇది చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ చేసాము. అయితే ఇవి అన్నీ షార్ట్ స్లీవ్స్ అండి. కస్టమర్ ప్రతి బ్లౌజు షార్ట్ స్లీవ్సే చూస్తున్నారా. ఇలా మీకు షార్ట్ స్లీవ్స్ మీద వర్క్ చేసాం కదా, అన్నీ జర్దోసి వర్క్. అయితే ఇలా ఎందుకు డిజైన్ చేసామంటే చీరలో మీకు ఎలా ఉంటుందో డిజైన్, దాన్ని బట్టి డిజైన్ చేసామండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది బ్యాక్ కూడా. కానీ బ్యాక్ చాలా బ్రాడ్ నెక్ అండి ఇది. హ్యాండ్స్ కూడా ఇట్లా షార్ట్ స్లీవ్సే. హ్యాండ్స్ కూడా జర్దోసి వర్క్, చీర కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ మీకు ఈరోజు అన్ని మగ్గం బ్లౌజ్లే కదా, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఒక్కసారి. ఇది బ్యాక్ నెట్ యూజ్ చేసాము. ఏంటంటే ఇంకా హ్యాండ్స్ కూడా నెట్టే యూజ్ చేసామండి. మనము ఇలా పట్టు క్లాత్ మీద కూడా వర్క్ చేయలేదు. చూస్తున్నారా, మీకు అది క్లియర్గా కనపడలేదు, ఒక్కసారి చెక్ చేయండి. హ్యాండ్స్ అయితే పూర్తిగా నెట్టే అండి. దానికి లోపల లైనింగ్ కూడా యాడ్ చేయలేదు. నెట్ బ్లౌజులకి, నెట్ హ్యాండ్స్కి లైనింగ్ యాడ్ చేస్తే ఆ లుక్ ఉండదండి. చూడండి బ్యాక్ సైడు గమనిస్తున్నారా, మీకు పైన వర్క్ కూడా డిజైన్ మీకు లోపల తెలుస్తుంది కదా. అయితే గమనించండి, ఇది 3 లేయర్స్ నెట్ ఉంటుందండి. డబల్ లేయర్ నెట్ ఫిట్ చేసి వర్క్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఇంకొక లేయర్ నెట్ కూడా యూజ్ చేస్తారు. అందువల్ల మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఉంగిపోవడం అలా ఏమి ఉండదండి. గమనించండి, నేను హ్యాండ్ పట్టుకున్నప్పుడు కూడా తెలుస్తుంది కదా మీకు 3 లేయర్స్ నెట్ ఉంది. గమనించండి. ఇప్పుడు మీకు హ్యాండ్ చెక్ చేయండి, మీకు అసలు ఫోల్డ్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. మీకు ఎలా ఉంటుందో అలా స్టిఫ్గా ఉండదు. మీకు పట్టు క్లాత్ మీద ఎలా వేస్తారో అలాగే ఉంటుంది. చూసారు కదా. అయితే బ్యాక్ సైడ్ కూడా 3 లేయర్స్ నెట్ వేస్తామండి. ఎందుకంటే మీకు కొంచెం టైట్ అయినా కానీ బ్లౌజు మీకు చినిగిపోకుండా ఉంటుంది. కానీ చాలా చాలా బాగుంది డిజైన్ కూడా. ఇది కూడా సేమ్ శారీని పట్టే వేసామండి మనం వర్క్. చూస్తున్నారు కదా. ఇది వర్క్ చేయడమే కాదండి, స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది. చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో. మీకు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా స్టిచ్చింగ్ చేయిస్తేనే బాగుంటుందండి. లేదంటే నెట్ బ్లౌజులు స్టిచ్చింగ్ కుదరకపోతే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు, ప్లస్ మీకు నీట్గా ఉండదండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజు. ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టానండి. అయితే ఇది యూట్యూబ్లో పెట్టాను. ఈ కస్టమర్ వేరే డిజైన్ ఇచ్చి, కాదు యూట్యూబ్లో ఇది బాగుంది అని నా ఛానల్ అని తెలియకుండా నాకు పెట్టి చేయించుకున్నారు. ఇది నా ఛానలే రా తల్లి, నేను పెట్టాను, కావాలంటే చెక్ చేయండి అని. అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే మనం పట్టు క్లాత్ తీసుకొని యూజ్ చేసి వర్క్ చేసాం కదా. ఇదైతే శారీలో బ్లౌజ్కి, ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చీరల బ్లౌజ్ యూజ్ చేసాం మనం. చీరల బ్లౌజ్ యూజ్ చేసాం, ఎందుకంటే చీరలో ఇంకొక కలర్ యూజ్ చేయడానికి లేదు, అందుకని మనం చీరల బ్లౌజే చేసాము. అయితే పింక్ షేడ్ నెట్ ఇచ్చి చేసామండి. ఇది మొత్తం పింక్ షేడ్ ఉంటుంది శారీ. మీకు గమనిస్తే తెలుస్తుంది చీర కూడా. అవునా. ఇది కూడా హ్యాండ్స్ పూర్తిగా నెట్ మీదే చేసామండి. చూడండి ఇది కూడా హ్యాండ్స్ పూర్తిగా నెట్ మీద చేసాం. ఇది కూడా 3 లేయర్స్ నెట్ వస్తుందండి, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది కూడా చెక్ చేయండి. ఇది ఫ్రంట్ వచ్చి నార్మల్ నెక్, బ్యాక్ వచ్చి డ్రాప్ నెక్ పెట్టుకున్న, ఫ్రంట్ హై నెక్ పెట్టుకోక్కర్లేదు, బోట్ నెక్ పెట్టుకోక్కర్లేదు. మీకు నార్మల్ నెక్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇదిగోండి నెట్ మీద 3 లేయర్స్ నెట్ ఉంది, అందుకే మీకు అంత షేడ్ పింక్ షేడ్ కనపడుతుంది. ఓకేనా. ఇది హ్యాండ్ కూడా నెట్టే అండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇది కూడా మీకు తెలుస్తుంది. హ్యాండ్ మీద వర్క్ ఓన్లీ నెట్ అయినా కానీ మీకు డిఫరెన్స్ ఏం లేదండి, అంటే స్టిఫ్గానే ఉంటుంది. మీకు హ్యాండ్ వంగిపోవడం అలా ఏం ఉండదు. గమనించండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. అయితే ఇది చీరకి ప్రతి బ్లౌజు మనం చీరను బట్టే డిజైన్ చేసామండి. చెక్ చేయండి ఒక్కసారి, మీరు కావాలంటే గమనించండి. పర్టికులర్గా చీరను బట్టి డిజైన్ చేయించాము. ఇవి రెండు మనం సేమ్ కలర్ నెట్ యూజ్ చేసాం కదా. నెక్స్ట్ బ్లౌజ్లో మీకు అలా కాకుండా బ్లౌజ్కి శారీ కలర్ నెట్ యూజ్ చేసి, శారీ కలర్ నెట్ తోటి యూజ్ చేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది గ్రీన్ కలర్ బ్లౌజు, పింక్ కలర్ నెట్ యూజ్ చేసి వర్క్ చేసాము. చూసారు కదా. అయితే మీకు ఈ నెట్ మీకు అలా పెట్టడం వల్ల డిఫరెన్స్ తెలియలేదు. చీర సైడ్ పెట్టి చెక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు గమనించండి. ఇది పింక్ షేడ్ నెట్ అండి. అయితే మీకు అంత డార్క్నెస్ కనపడదు, ఎందుకంటే నెట్ చాలా పల్చగా ఉంటుంది కదా. అయితే ఇది నెట్ హ్యాండ్స్కి అయితే నెట్ యూజ్ చేయలేదు, మనం ఓన్లీ రా సిల్క్ మీద వర్క్ చేసాము. ఇది కూడా కట్ వర్కేనండి. ఇది కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా బ్యాక్ శారీ కలర్ నెట్ పెట్టుకోవాలా, ఇంకో చీర కలరు బ్లౌజ్ కలర్ నెట్ పెట్టుకోవాలన్న డౌట్ ఉంటే ఏది పెట్టుకున్నా డిఫరెంట్గా ఉంటుందండి.
ఓకేనా. ఇదైతే మనం చీర కలర్ నెట్ యూజ్ చేసాము. ఓకేనా, చెక్ చేయండి ఒక్కసారి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చి, ఇవన్నీ ఒకే కస్టమర్ అండి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి చెక్ చేయండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ హెవీగా అనిపిస్తుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుందండి. చూస్తున్నారు కదా, వర్క్ చాలా పల్చగా అనిపిస్తుంది, కానీ మీకు డిజైన్ అయితే హెవీగా కనపడుతుంది. ఇవైతే ఈ బ్లౌజ్కి ఒక్కదానికి నేను మగ్గం మీద హ్యాంగింగ్స్ చేయించాను. వాళ్ళు ఒక్కటి చేయించండి ఎలా ఉంటుందో చెక్ చేస్తామన్నారు, అందుకని ఒక్కటే చేయించాను. చూస్తున్నారు కదా, ఇలా చీర కలర్ తోటి చేయించాను. ఓకేనా. ఇది కూడా చిన్న చిన్న చల్లా ఫ్లవర్స్ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా నైస్గా ఉంది అసలు డిజైన్ కూడా. మీకు చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది మీకు. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే కుందన్ వర్క్ చాలా బాగుంది. నెక్స్ట్ చూపించే బ్లౌజ్ అయితే కుందన్ వర్క్. చూడండి, ఇది కుందన్ వర్క్ అండి, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే కుందన్ వర్క్ చాలా బాగుంటుంది. చూడండి, ఎప్పుడు కూడా కుందన్ వర్క్ ఇష్టపడే వాళ్ళు కుందన్కి అవుటింగ్ జరీ ఇస్తే మాత్రం లుక్ మారిపోతుందండి. అదే మన జర్దోజీ ఇచ్చినందువల్ల మాత్రం చాలా లుక్ ఫైన్గా కనపడుతుంది, చాలా రిచ్గా ఉంటుందండి. అయితే హ్యాండ్కి కూడా మనము బార్డర్ చెడిపోకుండా ఓన్లీ ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసి కింద అటాచ్ చేసాము. చూస్తున్నారు కదా, ఇదిగోండి హ్యాండ్స్కి కింద కట్ వర్క్ వస్తుంది, ప్లస్ ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసాం కాబట్టి అలా నీట్గా కనపడుతుంది. ఓకేనా. ఇది కుందన్ వర్క్ అయినా కానీ చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చి మీకు పింక్ కలర్ బ్లౌజు. ఇది కూడా బ్రైడల్ శారీ అండి. అయితే చూడండి, ఇది హ్యాండ్ కింద నెట్ యూజ్ చేసాం మనం. బ్యాక్ అయితే పూర్తిగా నెట్టే అండి. ఇది బ్యాక్ పూర్తిగా నెట్ వేసాం మనం. కానీ ఇది మ్యాక్సిమం ఎవరైనా కానీ నెట్ యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ప్యాడ్స్ వేయించుకోవడానికి ఇష్టపడండి. కానీ మగ్గం బ్లౌజులకి ప్యాడ్స్ ఆల్ ఓవర్ డిజైన్స్కి అయితే ప్యాడ్స్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ మీకు వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి నెట్ వాడిన బ్లౌజులకి అయితే 100% ట్రై చేయండి ప్యాడ్స్ వేసుకోవడానికి. ప్యాడ్స్ ఉండడం వల్ల మీకు అలా కనపడుతుంది, అందుకే నేను ప్యాడ్స్ లోపలికి అనేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బ్యాక్ పూర్తిగా నెట్ ఉంటుంది కదా, అందుకనే మీకు అది ప్యాడ్స్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. ఇది కూడా హ్యాండ్స్కి కింద నెట్ వాడాము, ఓన్లీ పైన వరకే బంచెస్ లాగా ఇచ్చేసాము. బ్యాక్ నెట్ మీద బంచెస్ ఎలా ఇచ్చాము, హ్యాండ్కి కూడా అలాగే నెట్ మీద పైన బంచెస్ ఇచ్చాము. ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకో బ్లౌజు. ఈరోజు అన్ని నెట్ బ్లౌజులేనండి. చూస్తున్నారు కదా, ఇదైతే హ్యాండ్స్ లెంత్ వచ్చి 17 అండి. 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఎప్పుడైనా హ్యాండ్స్ డిఫరెంట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ ఓపెన్కి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేయడం వల్ల చాలా బాగుంటుంది బ్లౌజు. అంటే ప్రతి బ్లౌజ్ అని నేను చెప్పట్లేదు, కానీ బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేసి హ్యాండ్స్ మోడల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ ఓపెన్కు ప్రిఫర్ చేయండి. ఇది బ్యాక్ ఓపెన్ అండి. చూస్తున్నారా, ఇది ఫ్రంట్ వన్ సైడ్ మాత్రమే వర్క్ చేసాం మనం. ఇదిగోండి, ఇది బ్యాక్ ఓపెను. చూసారు కదా ఎంత వర్క్, చాలా చాలా నీట్గా ఉందండి ఈ వర్క్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అసలు. చూడండి, కస్టమర్కి మార్నింగ్ 11ంటికి డెలివరీ ఇవ్వాల్సింది, నాకు ఇవ్వాలనిపించలేదు. ఆ బ్లౌజ్ అంత అందంగా ఉంది. ఎందుకు ఆ కలర్ కాంబో మీదో ఏమో కానీ చాలా నీట్గా ఉందండి. చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో. అసలు ఎక్కడా కూడా నెట్ వంగిపోవడం అలా లేదు. మనం వర్క్ వేసిన దగ్గర మాత్రం చాలా నీట్గా ఉంది. మీకు తర్వాత సైడ్ కూడా చాలా బాగుందండి. చూడండి, నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు ఈ మగ్గం డిజైను ఎంత నీట్గా ఉంది. మొత్తం జర్దోసి నాట్ వర్క్ తోటి చేయించాము. యాష్ కలర్ అండి ఇది శారీ యాష్ గ్రీన్ కాంబినేషన్ కదా, అందుకని యాష్ కలర్గా థ్రెడ్ యూజ్ చేసాం. చాలా చాలా బాగుంది. కానీ మీరు ఇలా ఏదన్నా కలరు సింగిల్ కలరు తోటి కూడా చేయించుకోవచ్చు. రెడ్ కలర్ వాడుకుంటే, రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి చేయించుకుంటే ప్రతి దానికి యూజ్ అయ్యిద్ది. బ్లాక్ కలర్ వాడుకున్నా కానీ, బ్లాక్ కలర్ ఒక బ్లౌజ్ చేయించుకున్నా మీకు వేరే దానికి కూడా దేనికైనా వేసుకోవచ్చు అనుకున్నప్పుడు సింగిల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చండి. అయితే కలర్ కనపడుతుందా అనే డౌట్ ఉంటుంది, అలా ఏం అవసరం లేదండి, డౌటే లేదు, మీకు మంచిగా కనపడుతుంది. ఓకేనా. చూసారు కదండి, ఈరోజు అన్ని మగ్గం డిజైన్స్ చూపించాను. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ.